Hi, welcome to SV Maths channel. Inter Maths 1 trigonometric ratios up to transformations exercise 6a. Third Roman law, second law, fourth one. So third Roman law, second law, first, second, third అయిపోయామా లాస్ట్ వీడియోస్ ఒకసారి చూడండి. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ చూడండి. If 2 sin theta by 1 plus cos theta plus sin theta is equal to x, then find the value of 1 minus cos theta plus sin theta by 1 plus sin theta. So చూడండి ఏమిచ్చారు, గివెన్ సొల్యూషన్ గివెన్ x is equal to ఏంటి 2 sin theta by 1 plus cos theta plus sin theta. చూడండి సార్ దీన్ని 2 sin theta by sin theta ముందు రాస్తాం చూడండి 1 plus sin theta plus cos theta. ప్రాబ్లం లేదు కదా. సో 1 ప్లస్ ప్లస్సే కాబట్టి 1 ప్లస్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా, సైన్ తీటా ముందు రాశాను. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే డినామినేటర్లో వాల్యూ చూడండి 1 ప్లస్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా కదా. సో మల్టిప్లై అండ్ డివైడెడ్ విత్ 1 ప్లస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా. సో ఏం చేస్తున్నానంటే ఇక్కడ 1 ప్లస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటాతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. చూడండి మల్టిప్లై and divided with 1 plus sin theta minus cos theta. అర్థమైందమ్మా. 1 plus sin theta minus cos thetaతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. సో చూడండి 2 into sin theta into 1 plus sin theta minus cos theta by 1 plus sin theta plus cos theta into మనం దేంతో మల్టిప్లై చేసి డివైడ్ చేసాము 1 plus sin theta minus cos theta. ఓకేనా. చూడండి సో 2 sin theta into 1 plus sin theta minus cos theta హోల్ బై చూడండి ఈ 1 plus sin theta అంతటిని ఏ అనుకోండి. సో ఇది బి, ఏ బి ఎలా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది కదా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటమ్మా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో అంటే ఏంటి 1 ప్లస్ ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే 1 ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో కాస్ స్క్వేర్ తీటా. అర్థమైందమ్మా. నెక్స్ట్ 2 sin theta into 1 plus sin theta minus cos theta కదా. సో ఇది మళ్ళీ ఎలా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 sin తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా. అర్థమైందమ్మా. సో చూడండి 2 sin తీటా ఇంటూ 1 plus sin theta minus cos theta విందా బై. సో న్యూమరేటర్స్ ఏమే వేసాను ఇక్కడ చూడండి 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఒకసారి వేద్దాం. 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 sin తీటా. సో ఈ మైనస్ కాస్ స్క్వేర్ తీటా 1 మైనస్ వేసానమ్మా, ఎందుకంటే మనకు ఫార్ములా తెలుసు. 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఫార్ములా ఏంటమ్మా, 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా సైన్ స్క్వేర్ తీటా కదా. 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఫార్ములా ఏంటి, సైన్ స్క్వేర్ తీటా కదా. సో అందుకోసం అది రాశాను చూడండి ఒకసారి 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. అర్థమైందా. ఇక్కడ మైనస్ కాస్ స్క్వేర్ తీటా ముందు రాశాను అంతే. 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అంటే సైన్ స్క్వేర్ తీటా అని తెలుసు మనకి. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ తీటా. సో న్యూమరేటర్ సేమ్ రాసేయండి 2 sin తీటా ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ అర్థమవుతుందమ్మా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 sin తీటా. అర్థమైందా. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అంటే ఏమవుతుంది, డినామినేటర్ చూడండి ఒకసారి 2 sin స్క్వేర్ తీటా. సో 2 sin తీటా ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా by 2 sin square theta plus 2 sin theta. సో అర్థమైందా.
అర్థం కదమ్మా? చూడండి ఒకసారి, నెక్స్ట్ స్టెప్ చూడండి ఒకసారి. 2 sin theta ఇంటూ 1 ప్లస్ sin theta మైనస్ కాస్ theta బై 2 sin square theta ప్లస్ 2 sin square theta ప్లస్ 2 sin theta. చూడండి, 2 sin square theta ప్లస్ 2 sin theta, అంతే కదా? చూడండి, సో 2 sin theta ఇంటూ 1 ప్లస్ sin theta మైనస్ కాస్ theta బై, ఇక్కడ ఈ రెండిట్లో ఏం కామన్ తీర్చామా? 2 sin theta కామన్ తీయచ్చు కదా. 2 sin theta కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? sin theta ప్లస్ 1 కదా. సో sin theta ప్లస్ 1. సో డినామినేటర్ న్యూమినేటర్లో ఏంటి క్యాన్సిల్ అయిపోతుంది? 2 sin theta క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 ప్లస్ sin theta మైనస్ కాస్ theta బై, సో sin theta ప్లస్ 1 అన్న 1 ప్లస్ sin theta అన్న ఒకటే కదా, 1 ప్లస్ sin theta అని రాసాం. సో దీన్నే ఏమని రాయొచ్చు? 1 మైనస్ కాస్ theta ముందు రాసి sin theta రాస్తున్నాను చూడండి, ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ sin theta. ఇదంతా ఏంటమ్మా? దేనికి చెందుతుంది మొత్తము? చూడండి ఒకసారి, మొత్తం అంతా దేనికి చెందుతుంది? ఎక్సే కదా. మనం వాల్యూ తీసుకున్నాము, ఎక్స్ వాల్యూ కదా. సో ఇది కూడా ఏమవుతుంది? ఎక్స్. సో 1 మైనస్ కాస్ theta ప్లస్ sin theta బై 1 ప్లస్ sin theta ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇది ఆన్సర్. అర్థమైందమ్మా? సో ఒకసారి చూడండి. సో గివెన్ వాళ్ళు ఏమి ఇచ్చారు? ఇఫ్ 2 sin theta బై 1 ప్లస్ కాస్ theta ప్లస్ sin theta ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ కాస్ theta ప్లస్ sin theta బై 1 ప్లస్ sin theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటిది? మనం ఇచ్చిన వాల్యూ తీసుకున్నాము, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 sin theta బై 1 ప్లస్ కాస్ theta ప్లస్ sin theta. సో 2 sin theta బై sin theta ముందు రాశాను అంతే, ప్లస్ వాల్యూసే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సో 1 ప్లస్ sin theta ప్లస్ కాస్ theta. సో మల్టిప్లై అండ్ డివైడెడ్ విత్ ఏం చేసాము? డివైడ్ చేసాము. 1 ప్లస్ sin theta మైనస్ కాస్ thetaతో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. సో 2 sin theta ఇంటూ 1 ప్లస్ sin theta మైనస్ కాస్ theta బై 1 ప్లస్ sin theta ప్లస్ కాస్ theta ఇంటూ 1 ప్లస్ sin theta మైనస్ కాస్ theta. సో 2 sin theta ఇంటూ సేమ్ న్యూమినేటర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసాము. డినామినేటర్ చూడండి ఒకసారి, దీన్ని ఏ అనుకుని దీన్ని బి అనుకున్నాం. ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 ప్లస్ sin theta హోల్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ theta. సో 1 ప్లస్ sin theta హోల్ స్క్వేర్ అంటే ఎలా ఉంది? ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో 2 sin theta మైనస్ కాస్ స్క్వేర్ theta. అర్థమైందమ్మా? సో 2 sin theta ఇంటూ 1 ప్లస్ sin theta మైనస్ కాస్ theta సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసాము. ఇక్కడ చూడండి 1 మైనస్ కాస్ స్క్వేర్ theta రాశాను, ఎందుకంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ theta వాల్యూ sin స్క్వేర్ theta కాబట్టి. అర్థమైందమ్మా? సో ప్లస్ sin స్క్వేర్ theta ప్లస్ 2 sin theta. సో 2 sin theta న్యూమినేటర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసాను. 1 మైనస్ కాస్ స్క్వేర్ theta అంటే sin స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta ప్లస్ 2 sin theta. ఓకేనా? సో 2 sin theta ఇంటూ 2 sin స్క్వేర్ theta. సో డినామినేటర్లో మనం ఏం చేసాము? 2 sin theta కామన్ తీసాం. సో 2 sin theta కామన్ తీస్తే ఏమైంది? 2 sin theta క్యాన్సిల్ అయిపోయింది. సో 1 ప్లస్ sin theta మైనస్ కాస్ theta బై 1 ప్లస్ sin theta. సో ఈ వాల్యూ మొత్తం దేనికి మనం చేస్తుంది? ఎక్స్ వాల్యూ. సో ఇది కూడా ఏమవుతుంది? ఎక్స్ అంటే 1 మైనస్ కాస్ theta ప్లస్ sin theta బై 1 ప్లస్ sin theta ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో అర్థమైందమ్మా? సరే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.